ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మళ్ళీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నా వీడియోకి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, చాలా బలంగా సపోర్ట్ ఇస్తున్నారు, స్ట్రాంగ్గా ఉండమని సజెషన్స్ ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ. అందులోనే అసలు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఒక కామెంట్ వచ్చేసి ఒకరు కామెంట్ చేయడం జరిగింది. అది ఏంటంటే నాకు ఆ కామెంట్ చూసినప్పటి నుంచి నాకు అస్సలు చాలా చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడలేదు, అంటే కొంచెం వర్క్లో ఉండేసి చూడలేదు. తర్వాత నేను చదివాను, కామెంట్స్ అన్నీ చదివాను. అందరి కామెంట్స్కి కూడా నేను రిప్లై ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరి కామెంట్స్కి కూడా. ఎందుకంటే నా కోసం మీరు కామెంట్ చేశారు కాబట్టి మీ కామెంట్కి రిప్లై ఇవ్వడం నా బాధ్యత, మై రెస్పాన్సిబిలిటీ. కాబట్టి నేను అందరికీ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చూస్తున్నాను, ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి. అయితే ఒక కామెంట్ చూస్తే మాత్రం నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అంటే ఒక నేమ్ వచ్చేసి, నేమ్ చెప్పాలో లేదో నాకు తెలియదు, బట్ చెప్తున్నా. స్వరూప సిస్ గారు, సిస్టర్ మీరు కామెంట్ చేశారు కదా, నేను ఫస్ట్ చూడలేదు, తర్వాత నేను ఫ్రీ ఉన్నప్పుడు చూడడం జరిగింది. కామెంట్ మొత్తం చదివాను. నాకైతే చాలా చాలా బాధ అనిపించింది నిజంగా. నాకన్నా చాలా రెట్ల బాధ మీకు ఉందనిపించింది. ఫస్ట్ అసలు మీకు కూడా చూపిస్తాను ఉండండి. ఇదే కామెంట్ రాశారు కదా, ఇది మొత్తం కామెంట్, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ స్క్రీన్ ఉల్టా కనిపిస్తుంది. కామెంట్ రాశారు, ఇంత పెద్దగా రాశారు కామెంట్ వీడియోకి. నేను ఒకసారి చదువుతాను, నేను చదివితే మీకే అర్థమవుతుంది తన బాధ ఏంటి అనేది. ఒకసారి చదువుతాను, చూడండి. సిస్టర్, నీ బాధని ఎవరూ తీర్చలేరు, కానీ మనసు రాయి చేసుకోవాలి. నీ బాబు కోసం బ్రతకాలి, వాడి లైఫ్ చూడాలి. నీకు నరకంలా ఉంటుంది. ఒక తోడు పోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా టెన్షన్స్ అవుతాయి. మనీ ఇచ్చిన వాళ్ళు మాటలు అంటే తట్టుకోలేము. ఇది మాత్రం చాలా ఫేస్ చేశాను, ఆ బాధ నాకే అర్థమవుతుంది. మనీ ఇచ్చిన వాళ్ళు మాటలు అంటే తట్టుకోలేము, ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, కానీ నా పాప కోసం ఉన్నాను. మా బాబు 5 years కింద ఎక్స్పైర్ అయ్యాడు ఫీవర్ వల్ల. అప్పటి నుంచి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాము. మానసికంగా నేను చనిపోయాను, కానీ పాప ఉంది. అమ్మ లేకపోతే ఆడపిల్ల జీవితం కష్టం. నా బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో నీ బాధ చూస్తే నాకు ఏడుపు వస్తుందమ్మా. బీ స్ట్రాంగ్ ఫర్ యువర్ సన్. తనకి తన బాబు అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ బాబు ఫీవర్తో చనిపోయాడు. నాకు ఒక బాబు ఉన్నాడు, నాకు పిల్లలు ఉన్నారు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అంత బాధలో కూడా తను తట్టుకొని, తను ఇంత అంటే నేను చెప్పాను కదా వీడియోలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటాయో అసలు అర్థం కాదు నాకు, నిజంగా చెప్పాలంటే. అసలు ఆ డబ్బు ఇంకెందరిని బలి తీసుకుంటుందో ఏమో. ఈ చదివినప్పటి నుంచి నాకు ఒకటే చాలా బాధ అనిపించింది. నేను ఎట్లా షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకే నేను వీడియో పెట్టడం జరుగుతుంది. నేను రిప్లై కూడా ఇచ్చాను. మీలాగా నేను కూడా స్ట్రాంగ్గా లైఫ్లో ముందుకు వెళ్తా సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి నేను రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. నేను చాలా బాధ అనిపిస్తుంది ఇట్లాంటి స్టోరీస్ అంటే. నాకు అప్పుడు అనిపించింది, లోకంలో నేనే కాదు, నాలా చాలా మంది ఇలా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అని చెప్పేసి. కానీ నేను ఇప్పుడు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద చెప్పేది ఏంటంటే,
ఆడపిల్లలు అయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఒకరి మీద మనం ఎప్పుడు ఆధారపడి ఉండద్దు. తల్లిదండ్రుల మీద కావచ్చు, హస్బెండ్ మీద కావచ్చు ఆధారపడి ఉంటే మాత్రం ఇది చాలా వాళ్ళు లేని పక్షంలో మన బతుకు అనేది నరకం అయిపోతుంది. అందుకే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఎడ్యుకేషన్గా మంచిగా చదువుకొని మంచి జాబో ఏదో తెచ్చుకొని ఫైనాన్షియల్గా అయితే వెల్గా ఉండాలి. ఎందుకంటే మన జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మన జీవితం మన చేతుల్లో ఉండదు కాబట్టి మనం ఎప్పుడు అదొక మా పిల్లల రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవద్దు అనుకుంటే మాత్రం నిజంగా చెప్తున్నా, ఖచ్చితంగా అమ్మాయిలకి జాబ్ అనేది అవసరం. వీడియో నచ్చితే, ఈ విషయాలు నచ్చితే, మీకు నచ్చిందా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. నాకు మళ్ళీ ఒకసారి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు.